మొన్న మా ఇదేంటి 'లూసిఫర్ 2' సినిమాలో 'ఎంపురాన్ 2' సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్‌లో ఒక 'దిల్ రాజు' గారిని ఒక క్వెషన్ అడగడం జరిగింది. "ఏంటి సార్ థియేటర్స్ అన్నీ మీరే తీసేసుకుంటున్నారా ఏంటి?" అంటే, "మిగతా ప్రొడ్యూసర్స్ కూడా చాలా తెలివైన వాళ్ళే అండి. వాళ్ళ గురించి మీరెవరు టెన్షన్ పడక్కర్లొద్దు. వాళ్ళందరికీ కూడా థియేటర్స్ ఉంటాయి" అని చెప్పి. సో, దాని మీద ఏమంటారు? మీరు తెలివైన వాళ్ళని తెలుసు. బట్ మీకు సఫిషియెంట్‌గా మీ మూవీకి తగ్గట్లుగా మీ మూవీకి ఆడియన్స్‌లో ఉన్న రెస్పాన్స్‌కి తగ్గట్లుగా థియేటర్స్ వచ్చాయనుకుంటున్నారా? లేదండి. చాలా తక్కువ పడినియి. చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. మీరందరూ ఎంత సపోర్ట్ చేసి నాకు దీనికి హెల్ప్ చేస్తే అంత బెటరు. చాలా చిన్న సినిమాని 'ఎంపురాన్' ఇయన్నీ పెద్ద సినిమాల మధ్యలో నా చిన్న సినిమాని తొక్కేస్తున్నారు. థియేటర్లు సరిగ్గా ఇవ్వట్లేదు. మీరందరూ కొంచెం యాజిటేషన్ లాగా ఏదైనా చేసి పోరాడి నాకు థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను. వంశీ గారు ఇక్కడ వంశీ యాక్చువల్లీ మీరు డేట్ 29th అనౌన్స్ చేశారు. 28కి వచ్చారు. ఇప్పుడు 27th ఈవినింగ్ ఏమైనా పెయిడ్ ప్రీమియర్స్ అయిపోతున్నారా? ప్లాన్ చేస్తున్నాం. పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాము. కానీ లిమిటెడ్ ఏ స్టేషన్స్‌లో ఈటిలో ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నాకు ఇంకా ఇండియన్ కాపీ రెడీ అవ్వలా. ఆ కాపీ రెడీ అయిన దాన్ని బట్టి ఎంత మందికి డిస్పోజ్ చేయగలుగుతామో కంటెంట్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ప్రీమియర్స్ అని వెయిటింగ్. ఇందాక మాట్లాడుతూ మీరు గ్లామర్ అంటే అమ్మాయిలు అందంగా ఉంటే బాగుంటున్నారు. మీ సినిమాలో అసలు గ్లామర్ అమ్మాయే కనిపించలేదు ఎవరు. ఈ సినిమా నలుగురు హీరోలు అందంగా ఉన్నారని అమ్మాయిలందరినీ దాచాం సినిమాలో. మీకు బోర్ కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వస్తుంది సినిమాలో. అంటే ఎంతమందిని పెట్టారు సినిమా? లాస్ట్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ముగ్గురు హీరోలకి గోవాకి వెళ్ళినప్పుడు హీరోయిన్‌ని, గర్ల్ ఫ్రెండ్‌ని, భార్యలను తీసుకొని వెళ్ళరు కదా! అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిలు సెట్ చేస్తారు. అలానే అక్కడికి వెళ్ళి అమ్మాయిలు సెట్ చేశారు. ఆ అమ్మాయిలందరూ మీకు సినిమా స్టార్ట్ అయిందో కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు అట్లా. వంశీ గారు, మీరు ఎంగేజ్‌లో ఉన్నప్పుడు గోవా ఎళ్ళినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు? మా అన్ని బ్యాంకాక్ అండి, గోవా కాదు.